బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేవుళ్ళ ఫోటోలతో అభయహస్తం పథకానికి దరఖాస్తు చేసిన ఘటన హన్మకొండ జిల్లాలో జరిగింది. భీమదేవరపల్లి మండలంలోని ముత్తారం గ్రామంలో దేవుళ్ళ పేరుతో అభయహస్తం దరఖాస్తు చేయడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. గ్రామానికి చెందిన ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి శివుడి పేరుతో దరఖాస్తు చేసినట్టు గుర్తించారు. దరఖాస్తుదారు పేరు శివుడు, భార్య పేరు పార్వతీదేవి, కుమారుల పేర్లు వినాయకుడు, కుమారస్వామిగా రాశాడు. గృహలక్ష్మి, గృహజ్యోతి, రైతు బంధు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తును స్వీకరించిన అధికారులు రిసీవ్ చేసుకున్నట్టు ముద్ర వేసి ఇవ్వడం గమనార్హం. రెడ్డి త్రికుటేశ్వర ఆలయానికి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న ఆ త్రికుటేశ్వర ఆలయంలో రూమ్ లేనందున పురోహితునికి రూమ్ అడగడానికి ఉద్దేశంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక ఇల్లు కొరకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఫామ్లో మాకు 12వ శతాబ్దంలో కాకతీయులప్పుడు రాసి ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేసింది కాబట్టి వారి డేట్ ఆఫ్ బర్త్ ఫామ్లో శివుడు అని రాశాను. వారి భార్య పార్వతి, కుమారుడు కుమారస్వామి, వినాయకుడు అని రాసాము. కరెంటు బిల్లు కూడా పెట్టినాం. దానికి వేరే ఇందులో ఎటువంటి లాభాపేక్ష కానీ వేరే ఉద్దేశం కానీ లేదు. కేవలం మా గుడికి డెవలప్మెంట్ కొరకు మాత్రమే పెట్టినాం. నేను సొంతంగా చేసిన ఎటువంటి అధికారులకు ఈ అప్లికేషన్తో సంబంధం లేదు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, చూస్తున్నాం దేవుని పేరుతో, దేవుని ఫోటోతో అభయహస్తం పథకానికైతే దరఖాస్తు చేశారు. సో వారి వివరాలు ఏంటి? అధికారులు అతన్ని ఎలా గుర్తించారు? ఆయన చెప్తున్న వెర్షన్ ఏంటి? ప్రియాంక, హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. అదే గ్రామానికి సంబంధించిన ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి ఈ దరఖాస్తును ఫిల్ చేసి, అంటే శివయ్య అనే పేరుతో యజమాని పేరు రాశారు. తర్వాత వాళ్ళ కుమారులు పేర్లు వినాయకుడు, తర్వాత భార్య పేరు పార్వతి, ఇలా అందరి పేరు దేవుళ్ళ పేరుతో ఆయన రసీదును కూడా మొత్తం దరఖాస్తును ఫిల్ చేసి ఆ ఫోటో కూడా దేవుడి ఫోటో మాత్రమే అతుకు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని చూసినటువంటి అధికారులు మొదట రిజెక్ట్ చేయాల్సి ఉన్నా కూడా అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అంటే చూసి చూడనట్టుగా దీన్ని పరిగణించినట్టు మనకు అర్థమవుతుంది. అయితే వెంటనే 6వ తారీఖు, ఈ నెల 6వ తారీఖున ఆయన ఈ దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆన్లైన్ లో డేటా ఎంట్రీ చేసేటప్పుడు కలెక్టర్ కార్యాలయంలో ఆన్లైన్ లో డేటా ఎంట్రీ చేసే వీళ్ళ రసీదులన్నీ కూడా ఆన్లైన్ చేసే క్రమంలో ఇది వెలుగు చూసింది. మొత్తం అధికారులే ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఆ రోజు ఎవరు ఈ దరఖాస్తును స్వీకరించారు, ఎందుకు దీన్ని తిరస్కరించలేదు అనేటువంటి కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు సాగుతుంది. అయితే ఈయన చెప్తున్నటువంటి వర్షన్, ఆయన డేట్ ఆఫ్ బర్త్ కూడా 1/1/1200 సంవత్సరంలో అనేటువంటి డేట్ ఆఫ్ బర్త్ ను వేశారు. అయితే ఇదంతా కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇట్లా అనేటువంటి కారణాలను కూడా అధికారులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఈ ఘటన అంటే అధికారుల నిర్లక్ష్యం అనేటువంటిది ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇట్లాంటి దరఖాస్తులు వచ్చినప్పుడు ఆయన ఫోటో కూడా దేవుడి ఫోటో పెట్టారు, పేర్లు కూడా విచిత్రంగా దేవుళ్ళ పేర్లు రాశారు. ఆ దరఖాస్తును ఏమాత్రం కూడా అధికారులు పరిశీలించలేనట్టుగా మనకి ఇక్కడ భావించాల్సి ఉంటుంది. పరిశీలిస్తే కనుక దీన్ని రిజెక్ట్ చేసేటువంటి వాళ్ళు. అయితే ఈ దరఖాస్తును స్వీకరించినట్టుగా వాళ్ళ అక్నాలెడ్జ్మెంట్ కూడా రిపోర్ట్ చిట్టి కూడా వాళ్ళకు తిరిగి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన అధికారులు అయితే పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తా ఉన్నారు.